హల్లెలూయా. ఈ భూమిలో ఉన్న దినాల్లో ఎంతగా పరమందును ఇహమందును ఆశీర్వదించబడి ఉంటావో దాన్ని బట్టి నీ నిత్యత్వాన్ని ప్రభుతో గడపాల్సి ఉంటాయి. ఈ భూమిలో ఉన్న దినాల్లో మీరు ఎంతగా ఆశీర్వదించబడతారో అంతగా మీరు రూపాంతరం చెంది పరలోకములో దేవునితో మీరు గడపగలుగుతారు. ఇది ఒక కొత్త టీచింగ్ లాగా అనిపించవచ్చు, బట్ ఇట్ ఇస్ ట్రూ. ఆశీర్వాదానికి రెండు ఫేస్ ఉంది. ఒకటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, ఇంకొకటి ఏంటంటే భూ సంబంధమైన ఆశీర్వాదం. రెండు రకాలుగా నువ్వు ఆశీర్వించబడాలి. ఆత్మీయంగాను భూ సంబంధంగాను ఆశీర్వించబడాలి. మీ యొక్క ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మీరు దేవునితో ఎంతగా గడుపుతున్నారో దాన్ని బట్టి మీ ఆత్మీయ ఆశీర్వాదం కొలవబడతాయి. దాన్ని బట్టి మీ ఆత్మీయ ఆశీర్వాదం డిసైడ్ అవుతాయి. భూ సంబంధమైన ఆశీర్వాదం అనేది ఎలాగ కాల్కులేట్ చేయబడతాయి అంటే, నువ్వు దేవుని పనికి ఎంతగా ఇస్తున్నావో దాన్ని బట్టి నీ భూ సంబంధమైన ఆశీర్వాదాలు నిర్ణయించబడతాయి. ఆత్మీయంగా ఆశీర్వించబడ్డ దానికి రుచు దేవునితో సహవాసం. భూ సంబంధంగా నువ్వు ఆశీర్వించబడ్డావనే దానికి రుచు నువ్వు దేవుడికి ధారాళంగా ఇవ్వటం. నీ దగ్గర ఏమి లేకపోతే ఎలా దేవుడికి ఇస్తారు చెప్పండి? ఎలాగా మీరు పేదవాళ్ళకి మీరు సహాయం చేయగలుగుతారు? ఇట్ ఇస్ హైలీ ఇంపాసిబుల్. ఈ క్రైస్తవంలో కొందరు ఆత్మీయంగా ఆశీర్వించబడితేమో భూ సంబంధంగా ఆశీర్వించబడలేదు, కొంతమంది భూ సంబంధంగా ఆశీర్వించబడితేమో ఆత్మీయంగా ఆశీర్వించబడలేదు. మనం రెండు రకాలుగా ఆశీర్వించబడబోతున్నాం. కీర్తన 24:1 బట్టి గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ వేర్ ఎవర్ యు ఆర్. మీరు ఎక్కడ ఉన్నా సరే మిమ్మల్ని దేవుడు ఆత్మీయంగాను భూ సంబంధంగాను ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాడు. నీ యొక్క ఆశీర్వాదమే నీ యొక్క భవిష్యత్తును, నీ నిత్యత్వాన్ని నిర్ణయిస్తున్నాయి. దీనికి వాక్యం ఉందా? ఉందండి. గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 25 verse 34. మత్తయి సువార్త 25:34 చదవండి. కుడివైపున ఉన్నవారి చూచి యేసు ప్రభు అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన ఈ రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నా రాజ్యాన్ని స్వతంత్రించుకుంటని ఎవరు చూసి అంటున్నాడు? ఆశీర్వదించబడిన వారు, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు. మీరందరూ తండ్రి చేత ఆశీర్వదించబడాలి. యు మస్ట్ బ్లెస్ మై ఫాదర్. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి కోసమైనా మీరు ఏం చేయబడాలంటే ఈ భూమిలో ఉన్న దినాల్లో ఆత్మీయంగాను భూ సంబంధంగాను ఆశీర్వదించబడాలి. మీ బంధకాలని తెంచుకొని, మీ శాపపు గాడిని తెంచుకొని, మీలో ఉన్న శోధన తెంచుకొని, మీలో ఉన్న సమస్యలను తొలగించుకొని, మీలో ఉన్న పాపాన్ని తొలగించుకొని దేవుడు ఆశీర్వదించాలని మీరు దేవుని సన్నిధిలో ప్రతిమాలాలి. నీ ఆశీర్వాదాన్ని ఆపుతున్న కొన్ని బ్లాకేజ్ కనపడుతున్నాయి. వాస్తవం. నీ కుటుంబాన్ని సంపూర్ణమైన దీవెనలోనికి నడిపించకుండా ఏదో కొన్ని బ్లాకేజ్ ఉన్నాయి. వాస్తవం. ఈరోజు పరిశుద్ధాత్మ సహాయంతో ఆ బ్లాకేజ్ ఏదైతే ఉందో, ఆ యోక్స్ ఏదైతే ఉందో, వీఆర్ గోయింగ్ టు బ్రేక్ ఇట్. హల్లెలూయా. ఏదైతే ఆశీర్వాదాన్ని అడ్డుకుంటున్నాయో, ఏదైతే శాపపు కాడిలాగా మన జీవితంలో మిగిలి ఉన్నాయో వాటిని మనం అధిగమించబోతున్నాం. దేవుని యొక్క కృప మీ మీద మంచు వలె దిగి రాబోతున్నాయి. ఒక బ్రేక్ త్రూ రాబోతున్నాయి. ఈ రోజు మొదలుకొని మీరు దీవించబడబోతున్నారు, ఆశీర్వదించబడబోతున్నారు. దేవుని యొక్క మహిమను మీ కళ్ళతో చూడబోతున్నారు. దేవుడు మనం హెచ్చించబోతున్నాడని మాట్లాడుతున్నాడు. దేవుని నుండి ఆశీర్వదించబడటానికి చాలా మార్గాలు ఉన్నాయి. ద బైబిల్ ఇస్ టీచింగ్ అబౌట్ ద బ్లెస్సింగ్స్. ఈ బైబిల్ని మనం బ్లెస్సింగ్ బుక్స్ అన్నా కూడా సరిపోతాయి. ఎందుకంటే ఆదికాండం నుండి బ్లెస్సింగ్ 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 బ్లెస్సింగ్స్. బైబిల్లో చాలామంది వ్యత్యాసమైన ప్రార్థనలు చేశారు.
కొంచెం మంది ఏమని ప్రార్థన చేస్తారు తెలుసా? ప్రభా, మమ్మలను ముడితే చాలు అని ప్రార్థన చేసినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవుడు ముట్టాలని కొన్ని వేల మంది యేసును వెంబడించుకుంటూ వచ్చారంట. కేవలం దేవుని యొక్క తాకిడిని వారి జీవితంలో అనుభవించాలనే ఉద్దేశంతో దేవుని బిడ్డలారా ప్రభును వేడుకున్నారంట. మార్కు సువార్త 6:52 దట్స్ వాట్ దేర్ ప్రేయర్. కొంచెమంది రోగులు దేవుడు ముట్టాలని కోరుకున్నారు, ఎందుకంటే స్వస్థత కోసం. కొంచెమంది పాపాత్ములు యేసును ముట్టాలని కోరుకున్నారు, ఎందుకంటే పరిశుద్ధపరచబడటానికి కోసం. మీరు నేను యేసు ఒక తాకిడిని కోరుకోవాలి. యేసు మిమ్మల్ని దర్శించాలని కోరుకోవాలి. యేసు మిమ్మల్ని తాకాలని మీరు అందరూ మనోపూర్వకంగా ప్రార్థన చేయాలి. ఎందుకు తెలుసా? బైబిల్లో దేవుని తాకిడి రుచి చూసిన వాళ్ళందరూ ఆశీర్వదించబడ్డారు. దేవుని యొక్క తాకిడిని రుచి చూచిన ప్రతి ఒక్కరూ బహుగా దీవించబడ్డారు, బహుగా ఆశీర్వదించబడ్డారు. వారి జీవితం ధన్యకరంగా మారింది. మార్కు సువార్త 10:11 మా పిల్లలు ముట్టండి ప్రభా అని అడిగారు. దేవుడు ఆ పిల్లలు ముట్టారంట. అక్కడితో ఆగిపోతే ఓకే, ఇట్స్ ఎ క్యాషువల్ టచ్, దేవుడు వాళ్ళు ముట్టమన్నారు కాబట్టి జస్ట్ అలా బ్లెస్ చేస్తాడు అనుకోవచ్చు. కానీ బైబిల్ చెప్తుంది ప్రభు వారిని ఆశీర్వదించాను, ప్రభు వారిని ఆశీర్వదించాను. యేసు ప్రభు వారు పరలోకానికి ఆరోహణం అవుతూ ఇలా కిందకు చూస్తూ ఉంటే శిష్యులు అలాగ యేసు వైపు చూస్తూ ఉన్నారు. యేసు మనల్ని విడిచి వెళ్ళిపోతున్నాడు, మనం ఏమైపోతాం అని అలాగ చూస్తూ ఉన్నాడు. బైబిల్ చెప్తుంది వారి మీద చేతులు చాపి వారిని ఆశీర్వదించాడు. లూకా సువార్త 24:50 అలాగా రాయబడి ఉంది. వారి మీద చేతులు చాపి వారిని ప్రభు ఆశీర్వదించాడు. దేవుని యొక్క మహిమగల తాకిడి ద్వారా, దేవుని యొక్క అద్భుతమైన తాకిడి ద్వారా మీ శాపపు కాడులను విరగొట్టుకొని ఆత్మీయంగాను భూ సంబంధంగాను ఆశీర్వదించబడి రేపు కడబురం రోగగానే ఎత్తపడి ఆ మత్తయి సువార్త 25:34 చెప్పబడినట్టుగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. పాత నిబంధనలకు వస్తే కొంచెమంది దేవుని చేత తాకబడినప్పుడు, ముట్టినప్పుడు, ప్రభు ముట్టినప్పుడు వాళ్ళ పరిశుద్ధత కలిగింది, వాళ్ళ నాలుక చడదించబడింది. కానీ ఆదికాండం 32:24 చదివితే యాకోబు అనే వ్యక్తిని ఏ దేవుడు ముట్టాడని రాయబడి ఉంది. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను, తాను అతన్ని గెలవకున్నట్టు చూసి తొడగూటి మీద అతన్ని కొట్టెను. చూడండి, తొడగుడిని దేవుడు తొడగుడిని ముట్టాడంట. ఇప్పుడు 29వ చదవండి, ఆదికాండం 32:29. అప్పుడు ఆయన, నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమని అనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడుగుతావని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. ఆదికాండం 32 జెనసిస్ 32:24 దేవుడు గాడ్ టచ్డ్ హిమ్ అని రాయబడి ఉంది. 29th verse says God blessed him. దేవుని యొక్క తాకిడి తర్వాత నీ జీవితంలో కొనసాగించబడేది ఏంటంటే దేవుని యొక్క నిండైన దీవెనలు, నిండైన ఆశీర్వాదాలు. ఏ విషయంలో కొదువు లేని వాడుగా నువ్వు దీవించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క తాకిడి ద్వారా ఆయన ఆశీర్వాదాన్ని, ఆత్మ సంబంధమైన భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందులాగిన ఈరోజు దేవుని దగ్గర అడగండి. మెనీ ఆఫ్ యూ థింకింగ్
టచ్ ఆఫ్ గాడ్ అంటే దేవుడు తాకిడి అంటే మనల్ని దేవుడు వచ్చేలా ముట్టుకుంటాడు అనుకోండి. ఎలాగా నువ్వు ఒక మనిషి ఇంకొక మనిషి ముట్టులాగా దేవుడు ఎలా ముట్టుకుంటావు అంటే దేవుడు ముట్టడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? నేను ఇక్కడ నిలబడి అక్కడ ఉన్న వ్యక్తిని ముట్టబోతున్నానంటే ఇట్ ఈస్ నెవర్ హ్యాపెన్. దేవుని యొక్క తాకిడి అనే మాటకి నిర్వచనం ఏంటంటే, ఆత్మీయ అర్థం ఏంటంటే, నువ్వు దేవునికి దగ్గర అవటం, దేవుడు నీకు దగ్గర అవటం. నువ్వు దేవునికి దగ్గర అవుతే తప్ప దేవుడిని ముట్టలేడు, లేకపోతే దేవుడు నీకు దగ్గర అవుతే తప్ప దేవుడిని ముట్టలేడు. సో ముట్టటం అనే మాటకు, దేవుడికి తాకిడి అనే మాటకు అర్థం ఏంటంటే, దేవునికి మనం దగ్గర అవటం, దేవుడు మనకు దగ్గర అవటము. మునుపు దురస్తులైన మీరు, ఎఫెసియన్స్ చాప్టర్ 2:13, మునుపు దురస్తులైన మీరు, వీఆర్ ఫార్ ఫ్రమ్ గాడ్. మునుపు దురస్తులైన మీరు యేసుక్రీస్తు రక్తం వలన ఆ తండ్రికి సమీపస్తులయ్యారు. యేసుక్రీస్తు రక్తము మిమ్మల్ని తండ్రికి సమీపస్తులుగా చేస్తాయి. ఎలాగా? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం బట్టి, ద బ్లడ్ ఆఫ్ జీసస్ విల్ క్లెన్స్ యూ, నిన్ను కడుగుతాయి. రోమా పత్రిక 5:9 బట్టి, యేసుక్రీస్తు రక్తం నిన్ను నీతిమంతుడిగా చేస్తాయి. ద బ్లడ్ ఆఫ్ జీసస్ మేక్ యూ ఎస్ ఎ రైచియస్ మ్యాన్, నిన్ను నీతిమంతుడిగా చేస్తాయి. రోమా పత్రిక 5:9 బట్టి, యేసుక్రీస్తు రక్తం నిన్ను అడ్డుకుంటున్న సాతాను శక్తులను జయించినట్టు చేస్తాయి. ఆమెను చెప్పండి. ప్రకటన గ్రంథం 12:10 రాయబడి ఉంది, యేసుక్రీస్తు రక్తం పాప శాపం నుండి కొన్నట్టు చేస్తాయి. 1 కొరింథియన్స్ చాప్టర్ 6:20, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. సో ఇలాగ మనం ఏమైపోతామంటే దేవునికి దగ్గర అయిపోతాం. బై హిస్ బ్లడ్ we are become close to God, near to God, near to Father. తండ్రికి ఇలాగా ఈ యేసుక్రీస్తు రక్తం వలన మనం ఏమైపోతామంటే దగ్గర అయిపోతాం. తర్వాత దగ్గర అయిన తర్వాత మనం ఏం చేస్తాం? మొర పెట్టడానికి, ప్రార్థన చేయడానికి. ఇప్పుడు బైబిల్ ఏమంటుందో తెలుసా? కీర్తన 145:18, Psalms 145:18 says, ఏమంటుందో తెలుసా? ఎందరైతే మొరపెడుతున్నారో మొరపెడుతున్న వాళ్ళందరికీ ఆయన సమీపస్థుడై ఉన్నాడు. టచ్ ఆఫ్ గాడ్ మీన్స్ ఇంటిమేసీ విత్ గాడ్, క్లోజ్ టు గాడ్. వెన్ యూ విల్ బి క్లోజ్ టు గాడ్, వెన్ యూ అప్రోచ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, వెన్ యూ హ్యావ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తానిపైన ఆధారపడుతూ, యేసు రక్తంలో కడుగబడుతూ, యేసు రక్తం వల్ల క్షమించబడుతూ, యేసు రక్తం వల్ల నీతిమంతుడు అవుతూ, యేసు రక్తం వల్ల సాతాను క్రియలను లయపరుస్తూ, యేసుక్రీస్తు రక్తం వలన కొనబడుతూ నువ్వు దేవుడికి దగ్గర అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా మొర్ర పెట్టడానికి ప్రారంభిస్తావు, ప్రార్థన చేయడానికి ప్రారంభిస్తావు. ఆ ప్రార్థన, యేసు రక్తం నిన్ను దేవుడికి క్లోజ్గా చేస్తాయి. అదే దేవుని యొక్క తాకిడి. దేవునికి దగ్గర కావటమే దేవుని యొక్క తాకిడి అన్నమాటకు అర్థం. నంబర్ 2 ఏంటో తెలుసా? కీర్తన 22లో రాయబడి ఉంది, 3వ వచనం, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నువ్వు వారిని రక్షించితివి. హల్లెలూయా. క్విక్లీ యూ హావ్ టు జంప్ ఇంటు ద ప్రైజ్ అండ్ వర్షిప్ లైఫ్. మీరు ఎంత ఎక్కువ స్తుతి చేయడానికి ప్రారంభిస్తున్నారో అంతగా దేవుడికి దగ్గర అయిపోతారు. సో నా దృష్టిలో ఈవెన్ బైబిల్ బిబ్లికల్గా దేవునికి తాకిడి అంటే దేవునికి దగ్గర అవటం. అన్లెస్ నువ్వు దేవుడికి దగ్గర కాకపోతే నువ్వు దేవుని యొక్క తాకిడిని అనుభవించలేవు. సో దేవునికి దగ్గర అయ్యే రెండవ మార్గం ఏంటంటే యు మస్ట్ హ్యావ్ ప్రైజ్ అండ్ వర్షిప్ లైఫ్. దేవుని నిండు మనసుతో ఆరాధించే ఆ కృప మీకు ఉండాలి. ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. ఆ మైండ్ ఆఫ్ క్రైస్ట్ రావాలి నీకు. ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపడుతున్నావో అప్పుడు నువ్వు దేవునికి దగ్గర అవుతావు. ఎప్పుడైతే దేవునికి దగ్గర అవుతావో
అప్పుడు దేవునికి ఆశీర్వాదాన్ని రుచి చూస్తావు. హల్లెలూయా. మూడవదిగా దేవుని బిడ్డలారా, యేసుప్రభు పలికిన మాట ఒకటి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 12:26 ఒకడు నన్ను సేవించినడలా నన్ను వెంబడిపోవలను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉంటాడు. ఒకడు నన్ను సేవించినడలా నన్ను వెంబడించవలను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉంటాడు, అతను నా తండ్రి గణపరుస్తాడు అంటున్నాడు. నువ్వు దేవుని పని కోసం ఆరాటపడుతూ దేవుని పనిలో నీ పరిధిలో నువ్వు చేతనంతగా దేవుని పని చేయడానికి ప్రారంభిస్తే స్లోలీ దేవునికి దగ్గర అవుతాడు. స్లోలీ నీకు ప్రభు దగ్గర అవుతాడు. ఎంతెంతకు దేవుని మీద ఆశ కలిగి దేవుని కోసం పనిచేస్తున్నావో అంతంతకు నీకు దేవుడికి దగ్గర అవుతావు. నువ్వు నీకైనా దగ్గర అవుతాడు. దేవుడు మహిమను మీరు చూస్తారు. దేవుడు అంటే తనకు ఇష్టమైన వారిని పిలిచాడంట. ఇష్టమైన వారు, దేవుడికి ఇష్టలు ఎవరో వాళ్ళందరూ దేవుడికి దగ్గర ఉంటారండి. ఎక్కడో ఉన్న మిమ్మల్ని ప్రభువుల లాక్కొని రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువు లాక్కొని రావాలి. దేవునికి మహిమను మీరు చూడాలి. దేవునికి శక్తిని మీరు చూడాలి. ఆయన తాకిడి అనుభవంలోనికి మీరు వచ్చేయాలి. తాకిడి అనుభవంలోనికి వచ్చేయాలి. తాకిడి అనుభవం మీన్స్ ఆయనకు దగ్గర అవటం. దేవుని వలన నువ్వు ఆశీర్వదించబడాలనే దేవుడు ఉద్దేశించాడు. అందుకొరకే మీ అమ్మ నాన్న ద్వారా వచ్చే మేలన్నీ పక్కకి వెళ్ళిపోయింది. నువ్వు రేపు నన్ను దేవుడే దీవించాడు, దేవుడే నన్ను పైకి తీసుకొచ్చాడు, ఏ నరుడు సహాయం లేకుండా, ఏ నరుడు నాకు తోడ్పడలేదు, ఏ వ్యక్తి నాకు తోడ్పడలేదు, కేవలం నా ప్రభు ద్వారా నేను పైకి వచ్చాను, నా దేవుడి ద్వారా నేను ఆశీర్వదించబడ్డానని 10 మందికి చెప్పుకోలాగిన నీకు మనుషుల వల్ల కలిగే ఆశీర్వాదాలు పక్కకి వెళ్ళిపోయింది. నీ పితరుల వల్ల, మీ అమ్మ నాన్న పితరా జీవితం పక్కకి వెళ్ళిపోయింది. హగ్గై గ్రంథం 2:19 ఒక వాగ్దానం ఉంది. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయిన కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. గట్టిగా చెప్పండి. ఇది ఎవరికి ఇచ్చారు తెలుసా ఈ వాగ్దానం? యూదుల్లో ఇశ్రాయేల్ ప్రజల దగ్గర ఒక మాట తీసుకుని వాగ్దానం ఇస్తున్నాడు. ఏ మాట? మీరు నా మందిరాన్ని మీరు కట్టాలి, నా పని చేయాలి. ఇశ్రాయేల్ ప్రజలు 70 సంవత్సరాలు బబిలోన్లో ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు. ఇప్పుడు వారు విడుదల కావాలి, మేము స్వదేశాలకు వెళ్ళాలంటే ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని మీ దేశానికి నేను తీసుకెళ్తా, స్వదేశానికి తీసుకెళ్తాను, మీ పాడి పంటలన్నింటినీ ఆశీర్వదిస్తాను. కానీ మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. మీరు మీ స్వదేశానికి వెళ్ళిన తర్వాత మీ ఇల్లులు మీరు కట్టకూడదు, మొదటిగా నా మందిరాన్ని మీరు కట్టాలి. అలాగ మీరు మందిరాన్ని మీరు కడితే అప్పుడు ఈరోజు మొదలుకొని నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. హల్లెలూయా. మీరు నా పని చేస్తే అప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు ప్రభు. దేవనామానికి స్తోత్రం చెప్పండి. మీరు వెళ్ళి మీ పని చేసుకుంటే, నా పని పక్కన పెట్టుకొని మీ పని మీరు చేసుకుంటే చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా మీ సంపాదన ఉంటుంది. అలా కాదు, మీరు నా పని మీరు చేయగలిగితే, మీరు నా పని మీరు చేస్తే, నా సేవ మీరు చేస్తే ఆనాటి నుండి మీ యొక్క అకౌంట్లో ఆశీర్వాద క్రెడిట్ అవుతూ ఉంటుంది అన్నాడు. దేవుని పని చేయడానికి నిశ్చయించండి ఈరోజు. మూడవదిగా, దేవుని పని చేయడం ద్వారా మీరు దేవుడికి దగ్గర అవుతారు. దేవుడికి దగ్గర అవటమే దేవుని యొక్క తాకటం అని అర్థం. దేవుని యొక్క తాకిడికి నిర్వచనం ఏంటంటే నువ్వు దేవుడికి దగ్గర అవటం. ద టచ్ ఆఫ్ గాడ్ మీన్స్ క్లోజ్ టు గాడ్, ఇంటిమేసీ విత్ గాడ్. యు ఆర్ గోయింగ్ టు have the touch of God. Unless if you are not close to God, you cannot feel the touch of God. దేవుని యొక్క తాకిడి అనుభవించలేవు.
దేవుని యొక్క తాకిడి అనే మాటకి నిర్వచనం ఏంటంటే నువ్వు దేవునికి దగ్గర అవటం. హల్లెలూయా. నంబర్ 4 ఏంటి తెలుసా? మార్కు సువార్త 3:13. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా తనకి ఇష్టమైన వారిని పిలవగా వారు ఆయన ఎద్దుకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును. తనతో కూడా ఉండటానికి దేవుడికి దగ్గర అయిన వాళ్ళు ఎవరు తెలుసా అండి? దేవుడికి ఇష్టలు. ఎవరండి దేవుడికి ఇష్టలు? ఆయనకి ఇష్టమైన పని చేస్తే దేవుడికి ఇష్టం. ఆయనకు ప్రీతికరమైన, ఆయన ఆశించే, ఆయన కోరుతున్న ఆయన పని మీరు చేయగలిగితే మీరు దేవునికి దగ్గర అవుతారు. ఈరోజు దేవునికి దగ్గర అవ్వండి. అదే దేవుని యొక్క తాకిడి. ఒక వ్యక్తికి దగ్గర కాకుండా, క్లోజ్ కాకుండా ఆయన మీరు ముట్టలేరు. అలాగే సేమ్ వే యేసుకు దగ్గర కాకుండా, ప్రభుకు దగ్గర కాకుండా ఆయన తాకిడి మీరు అనుభవించలేరు. ఆయన తాకిడి అనుభవించలేని పక్షముగా నువ్వు ఆశీర్వదించబడలేవు. ఇంకా ఎంతకాలం ఇలాగే ఎంప్టీనెస్గా, ఒక ఖాళీ పాత్రగా, ఒక ఎంప్టీ వెసల్స్గా ఎంతకాలం ఉంటారు? ఏదో రావటం పోవటం, గుడికి రావటం పోవటం, ఇటువంటి మీటింగ్లకు రావటం పోవటం, అలా సరిపెట్టుకున్నారు తప్ప చెప్పుకోదగిన ఆశీర్వాదాలు మీ జీవితంలో కనపడట్లేదు. ఆత్మీయంగా ఆశీర్వదించబడకుండా ఉన్నారు, భూ సంబంధంగా కూడా ఆశీర్వదించబడకుండా ఉన్నారు. ఎంతో బాధకరం, ఎంతో బాధకరం. దేవుని ఆత్మ మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇప్పుడైనా మనస్సు మార్చుకొని దేవుడికి దగ్గర అవ్వాలి. హల్లెలూయా. దేవునికి ఎవరైతే దగ్గర అవుతున్నారో వాళ్ళే దేవుని యొక్క తాకిడి అనుభవించగలుగుతారు, దేవుని యొక్క ప్రశ్నను అనుభవించగలుగుతారు, దేవుని యొక్క మహిమను అనుభవించగలుగుతారు. 5వదిగా, ఎవరు దేవుని స్వరం వింటారో వాళ్ళు దేవుడికి దగ్గర అయిన వారిని అర్థం. ఎవరు దేవుని స్వరం వింటారో వారే దేవునికి దగ్గర అయ్యారు, దేవునితో ఉన్నారని అర్థం, దేవుడితో ఏకమయ్యారనే దానికి అర్థం. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై, యేసుతో ఉండిన వారమై, ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. హల్లెలూయా. దేవుని స్వరం విన్నావంటే నువ్వు దేవునికి దగ్గర అయ్యవని అర్థం, దేవుడికి క్లోజ్ అయ్యవని అర్థం. ఎంతమందికి దేవుని స్వరం వినే అలవాటు ఉంది? గట్టిగా హల్లెలూయా చెప్పండి. బైబిల్లో రాయబడి ఉంది, యోహాను సువార్త 10:4వ వచనంలో, నా గొర్రెలు నా స్వరం వింటాయి. హల్లెలూయా. నువ్వు నిజంగా యేసును కాపరిగా కలిగి యేసు పెట్టే మేతను తింటూ వాక్యాన్ని అనుభవిస్తూ వాక్యం మీది ఒక పట్టు కలిగి నువ్వు ముందుకు వెళ్తే ఆయన స్వరం వింటావు. ఎన్నిసార్లు నేను స్వరం విన్నాను. హల్లెలూయా. క్లియర్గా స్పెసిఫిక్గా దేవుడు మాట్లాడగలుగుతాడు. ఈరోజు నువ్వు దేవునికి దగ్గర అవుతే దేవుని యొక్క తాకిడిని అర్థం. దేవుని యొక్క తాకిడి అనే మాటకి నిర్వచనం ఏంటంటే దేవునికి దగ్గర అవటం, ఇంటిమేసి వెతుక్కాడు. ఆ దేవునికి దగ్గర అయ్యే 5 మార్గాలు నేను ఈరోజు మీకు నేర్పించాను. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు. మొదటిగా యేసు రక్తం వలన తండ్రికి సమీపించటం, 2వదిగా స్తుతి ఆరాధన జీవితం, 3వదిగా దేవునికి సేవ చేయటం, ప్రభువును సేవించటం, ప్రభుతో ఎప్పుడు దేవునితో గడపటం, దేవుని సేవించటం, 4వది దేవుడికి ఇష్టడుగా ఉండటం, 5వదిగా దేవుని స్వరం వినటం. ఈ 5 అనుభవాలు మిమ్మల్ని గొప్పవాడుగా చేస్తాయి, నీతిమంతుడిగా చేస్తాయి. దేవుడు ముట్టకుండా నీకు ఆశీర్వాదం రాదు. భ్రమపడకండి. ఆశీర్వాదం ముఖ్యం. నీ కొరకు కాకపోయినా రేపు పరలోకంలో గడపాలంటే, పరలోకాన్ని స్వాధీనపరచుకోవాలంటే, పరలోకాన్ని సొంతం చేసుకోవాలంటే, రేపు నిత్యత్వాన్ని ప్రభుతో గడపాలంటే ఈ భూమిలో ఉన్న దినాల్లో ఆత్మీయంగా భూసంబంధంగా నువ్వు ఆశ్రయించబడాలి. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి,
నీ తాకిడి వల్ల మేము దీవించబడతామని, దీవించబడాలని తాకిడి అవశ్యమని, నీ తాకిడి కావాలని, నీకు దగ్గర రావాలని విషయాన్ని ఈరోజు మాట్లాడి ఉన్నారు ప్రభా. యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. శాపపు కాడిని విరుగుకొట్టండి. సాతాను క్రియలయపరచండి. మంత్ర ప్రయోగాలయపరచండి ప్రభా. పేరు పేరు చెప్పున ఇప్పుడే నీ తాకిడి అనుభవించను గాక. యేసుక్రీస్తు నామములో నీ తాకిడి అనుభవించను గాక. ప్రతి ఒక్కరు ముట్టండి ప్రభా. యేసు నామములో నీ తాకిడి అనుభవించే కృప దయచేయండి. మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.